ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో నాలెడ్జ్ పెంచడంతో పాటు శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా మెదక్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ హైస్కూళ్లలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అధికారులు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానంలో 20 అంశాలతో రూపొందించారు. ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలను విద్యార్థులతో అమలు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. మెదక్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఆశించిన విధంగా నైపుణ్యం సాధించట్లేదు. 10th పరీక్షల కోసమే బట్టి పట్టి ఉత్తీర్ణత సాధించినా ఇంటర్లో వెనుకబడిపోతున్నారని గుర్తించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. దీంతో జిల్లాలోని 160 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రాంను అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ ప్రోగ్రాంను మెదక్ జిల్లాలో అమలు అయ్యేలా చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో బట్టి చదువుల విధానాన్ని రూపుమాపడానికి గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పై స్కూల్ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు జిల్లా అధికారులు. ప్రహర్ష ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 36 మీటర్స్, 18 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది కాబట్టి 36/18 2 మీటర్ పర్ సెకండ్. క్లాస్ లో చెప్పిన పాఠ్యాంశాలను బయట గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా విద్యార్థులతో చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. సైన్స్ ప్రయోగాలు, మ్యాథ్ ఈక్వేషన్లు బయట బోర్డుపై రాయించి వాటి గురించి వివరిస్తూ నిత్య జీవితంలో వాటిని పోలుస్తూ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నారు టీచర్స్. దీంతో చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న విద్యార్థులకు సైతం కష్టతరమైన ప్రయోగాలు, ఈక్వేషన్స్ గుర్తుండిపోయేలా చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని మాకు ఈ ఐడియా ఇచ్చింది కలెక్టర్ సార్ కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా చూసినారు. అండ్ ఇంకా సార్ కూడా ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసినారు దీని గురించి స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడినారు, ఇంటరాక్ట్ అయినారు. అండ్ వాళ్ళ నుంచి కూడా వాళ్ళతోనే క్యాలిక్యులేషన్స్ చేయించారు. సో వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది. 20 అంశాలతో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ కార్యక్రమాన్ని రూపొందించారు ఉన్నతాధికారులు. ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలను గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్లతో అమలు చేయిస్తున్నారు. తద్వారా సబ్జెక్ట్ అర్థం చేసుకుని నాలెడ్జ్ పెంచుకుంటున్నారు స్టూడెంట్స్. జిల్లాలోని వివిధ మండలాల్లోని 160 సర్కార్ బడుల్లో చదివే 35,000 మంది స్టూడెంట్స్ కు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పద్ధతిలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మరి మా కలెక్టర్ గారు ప్రత్యేకించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి రావాలంటని చెప్పేసి ఈ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాల గణితము, సైన్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులందరికీ ఒకరోజు శిక్షణను ఇవ్వడం జరిగింది. కానీ ఈ గ్రౌండ్ బేసింగ్ లెర్నింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ సంవత్సరం నేర్చుకున్నటువంటి అంశాలను వచ్చే సంవత్సరం వరకు కూడా విద్యార్థులకు గుర్తుంటుంది. ఈ గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు విద్యార్థులు. ప్రతి వారం ఒక సబ్జెక్ట్ పై స్టూడెంట్స్ కు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ద్వారా అవగాహన కల్పిస్తారు టీచర్లు. క్లాస్ రూమ్ లో నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్ చేయించడంతో ఎక్కువగా గుర్తుంటున్నాయని తెలిపారు విద్యార్థులు. ఈ గ్రౌండ్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది. దాంట్లో మాకు చిన్న కన్ఫ్యూజన్ ఉండే అన్నమాట. దాని గురించి మాకు ఈజీగా తెలిసింది. డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్. దీనివల్ల మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మరియు పిల్లలకి చాలా గుర్తుంటుంది. కానీ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ప్రాక్టికల్గా చేయడం ద్వారా చాలా గుర్తుంటుంది. మరి మాకు ఫస్ట్ అయితే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుండే. ఈ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ప్రాక్టికల్గా చేయడం ద్వారా మాకు కన్ఫ్యూజన్ అనేది లేదు. ఈ ప్రాక్టికల్గా చేయడం అనేది అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మెదక్ జిల్లా కలెక్టర్ విద్యార్థుల్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. దీంతో కలెక్టర్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు స్టూడెంట్స్. రానున్న 10th పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.